అందరికీ నమస్కారం. కార్తీక పురాణం అధ్యాయం 15. ముందుగా మనం ఇవాళ ఇవ్వాల్సిన దానం ఏంటంటే వరి అన్నపు భోజనం. అలాగే పూజించవలసిన దేవుడు చంద్రుడు. పఠించవలసిన మంత్రం ఓం సోమాయ సోమతనవే స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ఓం సోమాయ సోమతనవే స్వాహ. ఇలా మనం చంద్రుడిని పూజించి ఈ మంత్రం చదవటం వల్ల మనకు వచ్చేది మనశ్శాంతి, ప్రసాద గుణం. ఓకే, ఇవాళ ఇంకా మనం అధ్యాయంలోకి వెళ్ళిపోదాము. కార్తీక మాసం అధ్యాయం 15. ద్వీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ శృతితో నరరూప ముందుట. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహత్యము గురించి ఎంత వివరించను పూర్తి కానే రదు. కానీ మరి యొక్క ఇతిహాసము తెలియజెప్పుదును, సావధానుడై ఆలగింపునని ఇట్లు చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణములు చదువుట, ఏక వినుట, సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రం అనేది నరకమునబడి కుట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవ దుందువులు మోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపము నుంచవలెను. ఈ మహా కార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపము యోగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపము వెలిగించినను అట్టివార్ల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుయని వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇట్లా చెబుతున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయమును వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయము శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములు ఉంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పారాయణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభం ఉండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదని అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగిను. నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసమగుట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను. ధ్యాననిష్టలో ఉన్న యోగ పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కనొక మానవుడు నిలబడి ఉండుట గమనించి, ఓయి నీవెవడువు, ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనని దాని నోట కరచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందులకి మూషిక జన్మం ఎత్తవలసిననో దానికి గల కారణమేమిటో వివరించుడని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వమూ తెలుసుకొని, ఓయి, క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లికుడని పిలిచేడివారు. నీవు జైన మత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ
ధనాశపరుడవై దేవ పూజలు నిత్యకర్మములు మరచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడవై ఆడపిల్లను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించగా ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపను అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందువలన పుణ్యమెత్తివితివి. దాని వలనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించెను. పంచదశాధ్యాయము 15వ రోజు పారాయణం సమాప్తం. ఇలా చూశారు కదా, కార్తీక మాసంలో కేవలం ఎవరో వెలిగించిన ప్రమిదలో ఒత్తులు ఆరిపోయాయి, అంటే కొండెక్కినాయి. కొండెక్కవడం వల్ల ఆ మూషికము తెలియకనే మళ్ళీ ఆ ఒత్తిని వెలిగించింది. ఆ వెలిగించిన పుణ్యమే తనకి మరుజన్మలో ఆయన మనిషి జన్మ వల్ల ఈ జన్మలో కూడా మనిషి జన్మ ఎత్తాడు. అలాగే మీరు కూడా కార్తీక మాసంలో తెలిసి తెలియక ద్వారిపోయిన దీపాన్ని ఇంత ఫలితాన్ని ఇస్తే, మీరు తెలిసి కార్తీక మాసం అంతా శివకేశవులను ఆరాధించి దీపం వెలిగించి దేవుడు గుడికి వెళ్ళి దీపారాధన చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే కార్తీక పురాణము చదవలేని వారు కేవలం వినటం వల్ల కూడా ఎన్నో పుణ్యం వస్తుంది. పోయిన జన్మ పాపాలు ఈ జన్మ పాపాలు నశించి పుణ్యం ప్రాప్తిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్